ఇచ్చేసిన మాజీ మాధ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మరి ఇక్కడికి వచ్చిన మన ముఖ్య కార్యకర్తలు, మన బూత్ కమిటీ మెంబర్స్ అందరికీ, మన అక్కా చెల్లెలకి, మన ముఖ్యంగా మన ఉద్యమకారులందరికీ, అలాగే మన ప్రెస్ మిత్రులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. మరి ఈ యొక్క సమావేశం మరి ముఖ్యంగా ఎందుకు పెడుతున్నాం, ప్రతి కాన్స్టిట్యున్సీలో మరి అందరు ఏదైతే మీటింగ్ పెట్టుకొని మరి ముఖ్య కార్యకర్తలు అందరినీ పిలుచుకొని, ముఖ్యంగా కమిటీ సభ్యులను కూడా అందరినీ పిలుచుకొని ఈ మీటింగ్ ఎందుకు పెట్టడం జరుగుతుందంటే, ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే స్టార్ట్ చేసిందో మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఒక్క స్కీమ్ కింద ఏం చేస్తున్నారంటే ఓట్లని తొలగించే విధంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ ట్రై చేస్తూ ఉన్నది. ఇదొక మంచి కార్యక్రమం, లేకపోతే ఈ యొక్క కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ ఉట్టి ఒక బీజేపీ పార్టీని గెలిపించడానికి జరుగుతుంది అనేది ముఖ్యంగా గమనించాలి. మంచి కార్యక్రమం అయినప్పటికీ దీంట్లో అందరికీ కూడా ట్రైనింగ్ ఎందుకు ఇస్తున్నారంటే కొంచెం హుషారు ఉండడం చాలా ఇంపార్టెంట్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఒక బిఎల్ఓ వచ్చి మీ ఇంటికి వచ్చి ఉన్నా సరే మీరున్నా మీ కుటుంబ సభ్యులు పేర్లు తీసేసి మరి అంటే నువ్వు టీఆర్ఎస్, మనం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము, బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఈ కార్యకర్త డెఫినెట్ గా ఈ కుటుంబం మొత్తం కూడా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వేస్తారు, బీజేపీకి అయ్యారని వాళ్ళకి తెలియజేస్తే డెఫినెట్ గా ఓట్లను కూడా తొలగిస్తా ఉన్నారు. మొన్న చూసినాం మనం ఎన్నైతే 4 రాష్ట్రాల్లో అయినాయో దగ్గర 40 నుంచి 50,000 ఓట్లు కూడా తొలగించడం జరుగుతూ ఉన్నది. సో ఈ విధంగా జరగకుండా ఉండాలంటే ఈ రోజు మనం ఏం చేయాలా, మన కార్యకర్తలు, మన కమిటీ మెంబర్స్, మన బూత్ లెవెల్ మెంబర్స్ ఎందుకు ఈ నాలెడ్జ్ తెచ్చుకోవాలా, ఈ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మరి స్వయాన కేటీఆర్ గారే ఇక్కడికి వచ్చి ఆ ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. ఎంత ఇంపార్టెంట్ అని మీరు ఆలోచించాలి ఒకసారి. కేటీఆర్ గారే వచ్చి మనకు ట్రైనింగ్ ఇస్తుండంటే ఎంత ఇంపార్టెంట్. మనం చేసిన 10 ఏళ్ల పనులు కేసీఆర్ గారు అంటే నేను చెప్తున్నా, కేసీఆర్ గారు అంటే సీఎం ఎప్పుడు రాలేదు, అట్లాంటి పనులు 10 ఏళ్లలో చేసిండో ఆ పనులన్నీ చేసి మనం ఓటు వేద్దాం అనుకున్నా కూడా అక్కడ ఓటు లేకుండా పోతుంది. ఆ రోజు ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే పనిచేస్తా ఉన్నదో అందరికీ తెలుసు. నెక్స్ట్ టైం మనం రానియం, డెఫినెట్ గా వర్క్ చేసిన ప్రజలలో ఉన్నది అది. కానీ టెక్నికల్ గా మనని దెబ్బతీసే ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. సో ఈ ప్రయత్నాన్ని అడ్డుకునే విధంగా అందరూ కూడా ఈ రోజు మరి కేటీఆర్ గారు వచ్చి ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో, సూచనలు ఇస్తారో అందరు కూడా మీరందరూ గమనించాలా, మంచిగా దాన్ని చూడడమే కాదు, డెఫినెట్ గా రేపటి నుంచే మనందరం కూడా జూన్ జూలై 2 months లోపల ఎస్ఐఆర్ అలాగే ముఖ్యంగా మరి మన పార్టీ మెంబర్షిప్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఈసారి ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ అందరికీ కూడా ఫోన్లలో, అంటే ముఖ్యమైన ఎవరైనా కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి ఫోన్లో ఒక యాప్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మెంబర్షిప్ చేసే విధంగా మరి అందరికీ కూడా అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మనకు బుక్కులు ఇస్తుండే, ఈసారి బుక్కులు లేవు, అన్ని కూడా ఆన్లైన్ సిస్టమ్ మరి టెక్నికల్ గా ఉంటుంది. కాబట్టి అందరు కూడా జాగ్రత్తగా అన్ని సూచనలు మంచిగా విని మరి కేటీఆర్ గారు చెప్పినప్పుడు ఎవరు కూడా డిస్టర్బ్ చేసుకోకుండా అన్ని రాసుకోవాలి. మీకు అందరు కూడా బుక్స్ ఇచ్చాం, ఎస్ఐఆర్కి సంబంధించిన ఐటమ్ బుక్స్ కూడా ఇచ్చాము. మరి అందరు కూడా అవన్నీ రాసుకొని ముఖ్యంగా చదువుకొని మరి మన వార్డులలో మరి దాని అన్ని కూడా సాధించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి ఈ అవకాశం వచ్చిన పెద్దలకి మరి గజల్ నాగేష్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.